హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహ. మీరు ఎప్పుడైనా సరే బీరకాయ ఎండిరాయిల కూర ట్రై చేశారా? చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, అలాగే చాలా రుచిగా ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 3 బీరకాయలు తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. మరీ సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకండి, ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. పైన తొక్కంతా తీసేసుకొని, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా బారు ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టేశాక ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు పక్కనంతా కూడా ఆయిల్ హీట్ అయిపోతుంది కదా. ముందుగా ఎండి రొయ్యలు తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. మనం కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలు, అలాగే ఇందులో ఆనియన్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే మనం ఇందాకలా బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న ఎండి రొయ్యలు ఉన్నాయి కదా, ఆ ఎండి రొయ్యలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అనమాట. అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఒకవేళ ఇందులో కల్లుప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మాడిపోకుండా చాలా చక్కగా ఉంటుంది. అస్సలు ఇందులో ఎటువంటి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఇందులో ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది కాబట్టి, సో వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసినట్లయితే మనకు కర్రీ అయితే అంత రుచిగా ఉండదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ ఆగాక మూత తీసేయండి. చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చిందో. ఆల్మోస్ట్ 80% వరకు బాగా కుక్ అయిపోయిందనమాట. బాగా మెత్తగా అయిపోయాయి ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా. కర్రీ మాడిపోకుండా మధ్య మధ్యలో ఒకసారి బాగా ఇలా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా బాగా. ఈ కర్రీ రైస్లోకి, అలాగే రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. అప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి. ఎక్కువ ఉంచొద్దు అనమాట, ఎందుకంటే కర్రీ మరీ స్మాష్గా అయితే బాగోదు. అందుకని చెప్పేసి జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలామంది కర్రీకి పోపు దినుసులు అవన్నీ కూడా వేసి తాలింపు వేస్తారు. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసినట్లయితే మనకు చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా చాలా సింపుల్గా, అలాగే మంచి రుచిగా బీరకాయ ఎండి రొయ్యల కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి బీరకాయ ఎండి రొయ్యల కూర అయితే. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టము. నార్మల్గా లైక్ బీరకాయ ఒక్కటే ప్రిపేర్ చేస్తే వాళ్ళంతా ఎక్కువగా లైక్ చేయరు. ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.